హలో గాయ్స్! నాకైతే ఆ స్వామి నుంచి పిలుపొచ్చింది. వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని, మనమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు నెక్స్ట్ మనం కొచ్చిన్‌కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది కనెక్టింగ్. సో, మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి స్టార్ట్ అయ్యాం. వ్యూ అయితే నైట్ హైదరాబాద్ చాలా బావుంటది. అలా చూస్తుండగానే మనం చెన్నైలో దిగిపోయామనమాట. చెన్నైలో డ్రాప్ తీసుకొని, వెంటనే మనకి నెక్స్ట్ కొచ్చిన్ ఫ్లైట్ ఉంది. సో, ఈ గ్యాప్‌లో కొద్దిగా ఫ్రెష్ అయ్యి, నెక్స్ట్ కొచ్చిన్ ఫ్లైట్‌కి రెడీ అయ్యాం. కొచ్చిన్ ఫ్లైట్‌కి మనం నెక్స్ట్ ఆన్ బోర్డ్ అయ్యామనమాట. ఎర్లీ మార్నింగ్ చూస్తే మీకు చాలా బాగా కనిపిస్తుంది కదా వ్యూ. బేసికల్లీ నాకు చాలా ఇష్టం ఇలాంటి వ్యూ. అండ్ అలా చూస్తుండగానే మనం కేరళలో దిగిపోయాం. కేరళలో దిగి నెక్స్ట్ మనకొక వెహికల్ వచ్చింది పికప్ చేసుకునేటికి. ఆ వెహికల్ ఎక్కి కేరళ అందాలను చూడడానికి స్టార్ట్ అయ్యామనమాట. సో, నాకిక్కడ బేసిక్‌గా నచ్చేది వీళ్ళ ఆర్కిటెక్చర్ ఆఫ్ హౌసెస్. నెక్స్ట్ అలా టిఫిన్‌కి ఆగాము కాసేపు. టిఫిన్‌కి ఆగి అక్కడైతే ద కేవిస్ కేఫ్ అని చెప్పి ఒకటుంది. సో, ఆ కేఫ్‌కెళ్ళాం. టిఫిన్ అయితే ఓకే. యావరేజ్‌గా ఉంది. ఎందుకంటే వీళ్ళు వాడేది ఆయిల్ డిఫరెంట్ కాబట్టి. అండ్ అలా నెక్స్ట్ లాటరీ టికెట్స్ చూద్దామని వెళ్ళాం. చూసాం కూడా. మా మావయ్య కొన్నాడొకటి. అది అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అలా వెళ్తుంటుంటే ఆ గ్రీనరీ చూస్తూ, చూస్తూ అలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ పంబా నది ఉంటది. పంబా నది దగ్గర ఆగి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట మళ్ళీ. అలా నెక్స్ట్ అలా గ్రీనరీ, ఆ ఘాట్ రూట్స్ మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్ళాం. మెయిన్ శబరిమల వెళ్ళగానే మనం ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామందున్నారు అక్కడ. అండ్ కర్ణాటక గవర్నమెంట్ వార్న్ చేసింది మాస్క్ కంపల్సరీ పెట్టుకోండని. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా! ఇదే ఎంట్రన్స్ ఆఫ్ ది శబరిమల. అక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా నడుచుకొని వెళ్ళాలి. చూడండి ఎంతమంది స్వాములున్నారో. అక్కడే ఆ నదిలోనే వాళ్ళు స్నానం చేస్తున్నారు. బట్ కర్ణాటక గవర్నమెంట్ ఏం వార్న్ చేసిందంటే ఎక్కువ మంది చేయడం వల్ల అమీబా ఉంది ఆ వాటర్‌లో. సో, డోంట్ డూ థట్ అని. బట్ మనం ఎవరి మాట వినం కదా! నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్ట్ అయిపోయాం దర్శనానికి. దర్శనానికి స్టార్ట్ అయిపోగానే చూస్తున్నారు కదా మా మావయ్య కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇక్కడ ఇదే కొబ్బరికాయ గోడకు కొట్టాలంట. నెక్స్ట్ అది అయిపోగానే చెక్ పోస్ట్‌కొచ్చాం. ఈ చెక్ పోస్ట్ దాటగానే మనం డైరెక్ట్‌గా పైకెళ్తాం అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ డోలీస్. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డోలీ ఎక్కుతారు. 8500 చార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్‌కొచ్చేసి. వర్తే యాక్చువల్లీ వాళ్ళ కష్టానికి. చాలా ఎక్కువ కష్టపడతారు ఆ కొండ ఎక్కడానికి. ఆ కొండ చూడడానికి కూడా చాలా స్లోప్ చాలా ఎక్కువుంది. సో, ఇట్స్ వర్త్ ఫర్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఆ చెక్ పోస్ట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కొండెక్కడానికి. మీరు చూస్తూ ఉంటే చాలా స్లోప్ ఉంది. చెమటలు పట్టాయి ఒకేసారి దెబ్బకింక. అది అయిపోగానే ఏదో కష్టపడి స్వామి పైకైతే తీసుకొచ్చారు మమ్మల్ని. పైకెళ్ళగానే మొత్తం అంతా డివోషనల్ మూడ్ ఉంది అక్కడంతా. డివోషనల్ మూడ్ అంటే ఇంత అంత కాదు. చూడగానే ఏదో వేరే ప్రపంచంకెళ్ళినట్టుంది. పైకెళ్ళగానే మాది వీఐపీ దర్శనం కాబట్టి మాకొక పోలీసాయన అసైన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆ పోలీసాయన మంచిగా చాలా బాగా మాట్లాడుతున్నారు మాతో. ఎక్కడి నుంచొచ్చారు? ఎలా వచ్చారు? మొత్తం అంతా అడిగారు. నెక్స్ట్ మమ్మల్ని డైరెక్ట్‌గా వీఐపీ దర్శనంలోకి గుడి బ్యాక్ సైడ్ గేట్ నుంచి తీసుకెళ్లారనమాట. సో, మనమైతే చాలా హ్యాపీ. చాలా లైన్ ఉంది. యాక్చువల్ 2, 3, 4 అవర్స్ పడద్దన్నారు దర్శనం. బట్ మాకు చాలా సింపుల్‌గా అయిపోయింది. అక్కడ వీఐపీ దర్శనం లైన్‌లోకెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చాం. చూస్తున్నారు కదా గుడి ఎంత బాగుందో. చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా అయింది కూడా దర్శనం మాకు. నెక్స్ట్ అటునుంచి అలా మనం పద్మనాభ స్వామి టెంపుల్‌కెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా ఈ విజువల్. పద్మనాభ స్వామి టెంపుల్ ఇది. అక్కడి నుంచి మేము కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్‌కి రావాలని చెప్పి ఎయిర్‌పోర్ట్‌కొచ్చామనమాట. మధ్యలో షాపింగ్ అయితే మనం గట్టిగానే చేసాం. కేరళ ఎళ్ళాం కదా! ఆ మాత్రం ఉండాలి మరి. నెక్స్ట్ అక్కడి నుంచి కొద్దిగా ఫ్లైట్ 2 అవర్స్ డిలే ఉందని చెప్పి బిజినెస్ లాంజ్‌లో కూర్చొని కొద్దిగా డిన్నర్ కంప్లీట్ చేసాం. అయినా కూడా మనకి సరిపోలేదని చెప్పి బిర్యానీ బయటికెళ్ళి తిందామని ఎయిర్‌పోర్ట్‌లో బిర్యానీ చెప్పుకున్నాం. ఇది కొద్దిగా నిజం చెప్పాలంటే డిఫరెంట్‌గా ఉంది. ఆకులో ఇచ్చారు. బట్ టేస్ట్ అయితే ఓకే. కాస్ట్ అయితే ఈచ్ 500 పెట్టారు. నాట్ వర్త్. అండ్ అటునుంచి అలా అవ్వగానే మా ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కామనమాట. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మనం హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోయాం. ఈ గ్యాప్‌లో చూడండి మా మామయ్య అప్పుడే మ్యాగజైన్ చదివేస్తున్నాడు. సో, ఇలా చూస్తూ మనం హైదరాబాద్‌లో దిగిపోయాం. దిగిపోగానే వి వుడ్ లైక్ టు థాంక్ ఇండిగో. అండ్ నెక్స్ట్ అలా ఎయిర్‌పోర్ట్ బయటకొచ్చి బస్ ఎక్కేసి ఇంటికెళ్ళిపోయామంట. బై గైస్.